హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ప్రోడక్ట్ యొక్క పోస్టర్ డిజైన్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్ పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్ తీసుకుందాం. రెజల్యూషన్ 300 పెట్టేసుకొని రిమైనింగ్ యాజ్ యూజ్ అలాగే పెట్టేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ యొక్క పోస్టర్ సైజ్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం ఒక టెక్స్చర్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ టెక్స్చర్ ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట టెక్స్చర్ ఎఫెక్ట్. సో ఇది యాడ్ చేసుకుందాం. సో ఈ ట్యూటోరియల్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్చర్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి మనం సింపుల్గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ అయితే ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకుందాం. ఇలా సెంటర్లో అడ్జస్ట్ అయితే చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ దీని యొక్క బ్లెండింగ్ ఆప్షన్స్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ కలర్ బర్న్ అని ఉంది కదా, ఇదైతే పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ దీనిపైన మనం ఇంకొక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి బ్రష్ టూల్ తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి కలర్ అనేది కొద్దిగా లైట్గా వెళ్ళి యాష్ కలర్లోకి తీసుకుందాం. తీసేసుకొని బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఫ్లో అండ్ ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 80 అలా పెట్టేసుకొని సరే ఇలా క్లిక్ చేసుకున్నాం. సో దట్ మనకి ఇలా ఒకసారి వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి ఒక 2 టైమ్స్ ఇలా క్లిక్ చేసుకున్నాం. సో దట్ మనకి ఇక్కడ లైట్గా ఇట్లా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో పేపర్ టెక్స్చర్ ఏదైతుందో అది పైన వేసుకున్నాం ఈ విధంగా. సో దట్ మనం ఎక్కడైతే మనం క్లిక్ చేసుకున్నామో ఆ ఏరియాలో టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం టెక్స్చర్ రివీల్ చేసుకోవడానికి ఇంకొంచెం బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇంకా 2 టైమ్స్ ఇలా క్లిక్ చేసుకుందాం. 1 2. ఓకే, సో మనకు ఓవరాల్గా సెంటర్ ఏరియాలో టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. సో కార్నర్స్లో కొద్దిగా బ్లాకిష్ లాగా అలా అయితే వచ్చేసింది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇందులోకి మనం ప్రోడక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం షూ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ PSD ఫైల్ అయితే యాడ్ చేసుకుందాం. సింపుల్గా మనం ప్రోడక్ట్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని సైజ్ అయితే ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. మనకి డిఫాల్ట్ టెక్స్ట్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. స్పోర్ట్ అని ఎడిట్ చేసుకున్నాను. దీని సైజ్ వచ్చేసి ఇక్కడ మనం 105 అలా తీసేసుకుందాం. అండ్ దీని కలర్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి సేమ్ ఇదే కలర్ని అయితే పిక్ చేసుకుందాం హైడ్రాపాట్ టూల్తో. ఓకే, సో ఇది మనం సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుందాం. అలైన్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకుందాం. సో దీన్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ పేజ్ వస్తుంది. సో ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని మనం ఎడిట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ వచ్చేసి పైన ఉండాలి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే షూస్ అయిన టెక్స్ట్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్గా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకు ఫిల్ ఒపాసిటీ అని ఉంది కదా, కంప్లీట్గా 0 పెట్టేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు స్ట్రోక్ అని ఉంది కదా, స్ట్రోక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి నేను కలర్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ ఈ స్పోర్ట్ అండ్ టెక్స్ట్ ఉంది కదా, దానిపైన ఇలా క్లిక్ చేసుకుంటాను. సో అదే కలర్ అనేది పిక్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్ట్రోక్ యొక్క సైజ్ వచ్చేసి 6 పెట్టేసుకున్నాను. పొజిషన్ అవుట్ సైడ్, బ్లెండ్ మోడ్ వచ్చేసి నార్మల్, ఒపాసిటీ 100% పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ని మళ్ళీ ఇంకొక కాపీ చేసుకుందాం. సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను. చేసేసుకొని ఇక్కడ నుంచి నేను దీన్ని ఎడిట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ సైజ్ అయితే తగ్గించుకుందాం. సో ఇక్కడ నుంచి నేను సైజ్ అయితే ఎడిట్ చేసుకుంటున్నాను. సో లెటర్స్ మధ్యలో స్పేసింగ్ అనేది మనం ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం సెంటర్లోకి ఇలా అలైన్ అయితే చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ప్రోడక్ట్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ మనకి ఇక్కడ కర్వ్స్ అని ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ షాడో అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్లెండ్ మోడ్ వచ్చేసి నార్మల్ పెట్టుకొని షాడో కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒపాసిటీ 100% పెట్టేసుకొని యాంగిల్ ఇంపార్టెంట్, ఇక్కడ మనకు 180 ఉంది కదా, సో యాంగిల్ చేంజ్ చేసుకుంటే మనకు షాడో యొక్క యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట జనరల్గా. ఓకే, సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనం 180 పెట్టేసుకుందాం. అండ్ ఇది వచ్చేసి డిస్టెన్స్ అనమాట, షాడో ఒక డిస్టెన్స్. సో 0 పెట్టేసుకుందాం. స్ప్రెడ్ ఇది, సో స్ప్రెడ్ మనం ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 5 పెట్టుకుందాం. ఇది వచ్చేసి షాడో ఒక సైజ్ అనమాట, సో ఇక్కడ 60 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో మనకు ఓవరాల్గా ప్రోడక్ట్ యొక్క షాడో అనేది ఇలా కనిపిస్తుంది కదా. కనిపించినాక మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ తగ్గిస్తాం, సమ్వేర్ అరౌండ్ 85 పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం టెక్స్టులు అయితే తీసుకుందాం. తీసుకొని ఇక్కడ మనకు కింద అయితే డీటెయిల్స్ ఇద్దాం అనమాట. సో ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ట్ టూల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకుందాం ఆర్డర్ను. సో ఇక్కడ మనం ఫస్ట్ ముందుగా చేయాల్సింది ఏంటంటే ఫాంట్ అయితే చేంజ్ చేసుకుందాం. పాపిన్స్ రెగ్యులర్ పెట్టేసుకుందాం. ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ నుంచి మనం తగ్గించుకుందాం, సమ్వేర్ అరౌండ్ 6 అలా పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ మనం కలర్ వచ్చేసి వైట్ పెట్టేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని మనం సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుందాం. మళ్ళీ అలైన్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ దీన్నే కాపీ చేసుకుందాం. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం, కాపీ వచ్చి వస్తుంది. డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వెబ్సైట్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం. ఇక్కడ మనకు మన కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఫోన్ నెంబర్ అనుకుందాం, ఇట్లా మనకు ఫోన్ నెంబర్ లాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం రెక్టాంగిల్ టూల్ తీసుకొని దీనికి ఇట్లా బాక్స్ లాగా వేసుకుందాం. సో దీని ఫిల్ కలర్ వచ్చేసి ఎంటీ పెట్టుకుందాం. స్ట్రోక్ వచ్చేసి సేమ్ మనం యూజ్ చేసే కలరే పెట్టేసుకుందాం. ఇక్కడ స్ట్రోక్ సైజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట, సమ్వేర్ అరౌండ్ 4 అలా పెట్టేసుకుందాం. అండ్ దీని యొక్క కార్నర్స్ వచ్చేసి కంప్లీట్ రౌండెడ్ కార్నర్స్ పెట్టేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు వీటికైతే ఐకాన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఐకాన్, ఇక్కడ వచ్చేసి వెబ్ ఐకాన్ వస్తుంది. సో అవైతే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఐకాన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ ఐకాన్స్ అనేది ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి అనేది దానికోసం ఒక సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియో అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ చూసుకోవచ్చు. ఈ వీడియోలోనే యాడ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పి యాడ్ చేయట్లేదు. ఓకే, సో ఇట్లా అలైన్మెంట్ కోసం మనం ఇట్లా 2 రూలర్స్ అయితే తీసేసుకొని సింపుల్గా మనం ఇలా అలైన్ అయితే చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనం లాస్ట్లో ఏం చేద్దామంటే టెక్స్చర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది టాప్లో వేసుకోవాలి. సో మనకు ఓవరాల్గా టెక్స్చర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఎక్సెప్ట్ ప్రోడక్ట్. సో ఫస్ట్ టెక్స్చర్ ఎఫెక్ట్ వేసేసుకొని ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ టెక్స్చర్ పైన వేసుకోవాలి. సో మనకు టెక్స్చర్ ఎఫెక్ట్ అనేది ప్రోడక్ట్కి తప్ప మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో గైస్ చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.